హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం బిలియన్స్ సీజన్ 2 గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీజన్ 3 గురించి మాట్లాడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి స్టార్ట్ చేద్దామా? ఈ సీజన్ కూడా మరింత డార్క్ గా ఎమోషనల్ మరియు పవర్ గేమ్స్ తో నిండి ఉంటుంది. ఆక్స్ జైలు నుంచి బయటపడతాడు. అలాగే చక్ మరియు ఆక్స్ మధ్య అలయన్స్ లు అలాగే బేట్రేల్స్ కొత్త ఎనిమీస్ ఎంటర్ అవుతారు. సో మరి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామా? బిలియన్స్ సీజన్ 3 2018లో వచ్చింది. ఇందులో 12 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 2 ముగింపు తర్వాత ఆక్స్ జైల్లో ఉన్నాడు. కానీ అతన్ని ఫండ్ వాక్స్ మరియు టేలర్ రన్ చేస్తున్నారు. ఇక చక్ విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కానీ తన ఫాదర్ చక్ సీనియర్ మరియు ఆక్స్ మధ్య కొత్త యుద్ధం మొదలవుతుంది. ఈ సీజన్ ఫ్యామిలీ బెట్రేల్ అలాగే బిగ్ ఫినాన్షియల్ డీల్స్ మరియు మోరల్ డైలమాలపై ఫోకస్ అయి ఉంటుంది. మొదటి ఎపిసోడ్ సిర్కస్ నార్మల్ లో కథ స్టార్ట్ అవుతుంది. ఆక్స్ జైలు నుంచి బయటకు వస్తాడు. అలాగే ప్లీ డీల్ వల్ల కొంచెం టైం సర్వ్ చేసి అతను ఆక్సియల్ కు తిరిగి వస్తాడు. కానీ వాక్స్ మరియు టేలర్ అతని అథారిటీకి ఛాలెంజ్ చేస్తారు. చెక్ తన ఆఫీస్ లో స్టేబుల్ అవుతాడు. కానీ ఆక్స్ ను మళ్ళీ టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. వెండి ఆక్స్ తో పని కంటిన్యూ చేస్తుంది. కానీ చెక్ తో డివోర్స్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. లారా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. చెక్ సీనియర్ ఆక్స్ ను మానిటర్ చేస్తూ ఉంటాడు. ఆక్స్ తన ఫండ్ ను రీబిల్డ్ చేయటానికి స్టార్ట్ చేస్తాడు. ఇక రెండవ ఎపిసోడ్ ది బర్డ్ పేపర్ లో ఆక్స్ ఒక బిగ్ డీల్ చేస్తాడు. స్పెయిన్ లోని ఒక మైనింగ్ కంపెనీ ఐస్ జ్యూస్ ని కొనాలని ప్లాన్ చేస్తాడు. చెక్ ఈ డీల్ ను బ్లాక్ చేయటానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే అది అక్రమం అని అనుమానిస్తాడు కాబట్టి. టేలర్ ఆక్స్ కు లాయర్ కాకుండా స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకుంటాడు. వెండి ఆక్స్ ట్రేడర్స్ ను మోటివేట్ చేస్తుంది. చెక్ మరియు డోనిక్ మధ్య టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇక లారా తన బిజినెస్ ను ఎక్స్పాండ్ చేస్తుంది. ఇక మూడవ ఎపిసోడ్ ఓద్ హంటర్స్ లో ఆక్స్ ఐస్ జ్యూస్ డీల్ ను అడ్వాన్స్ చేస్తాడు. బిగ్ ఇన్వెస్టర్స్ ను లావ్ చేస్తాడు. చెక్ తన ఫాదర్ చెక్ సీనియర్ ను ఇన్వాల్వ్ చేసి ఆక్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. వెండి చెక్ తో సీక్రెట్ మీటింగ్స్ చేస్తుంది. వాళ్ళ మధ్య ఫీలింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇక టేలర్ ఆక్స్ కు ఛాలెంజ్ చేస్తాడు. ఫండ్ డైరెక్షన్ మార్చాలని సజెస్ట్ చేస్తాడు. బెన్ డెమో కొకైన్ అడిక్షన్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇక నాలుగవ ఎపిసోడ్స్ హెల్మెట్ మరియు హీల్మెట్స్ లో ఆక్స్ డీల్ లో రిస్క్ తీసుకుంటాడు. చెక్ రెగ్యులారిటీ అప్రూవల్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. వెండి ఆక్స్ కు అడ్వైజ్ ఇస్తుంది. కానీ చెక్ తో ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్. లారా ఆక్స్ ను సపోర్ట్ చేస్తుంది. టేలర్ స్వతంత్ర ట్రేడ్స్ చేస్తాడు. ఆక్స్ కు లాస్ కలిగిస్తాడు. ఇక చెక్ సీనియర్ తన పవర్ ఉపయోగించి హెల్ప్ చేస్తాడు. ఇక ఐదవ ఎపిసోడ్ ఏ టెంపరరీ పారామీటర్ లో ఐస్ జ్యూస్ డీల్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఆక్స్ కొత్త పార్ట్నర్ గ్రిఫిన్ కాల్డ్వెల్ ను ఎంటర్ చేస్తాడు. చెక్ డీల్ ను స్టార్ట్ చేయడానికి కోర్ట్ ఆర్డర్ తీసుకుంటాడు. వెండి మరియు చెక్ మధ్య రొమాన్స్ బ్యాక్ అవుతుందని చెప్పాలి. టేలర్ ఆక్స్ ను బేట్రే చేయడానికి ప్లాన్ చేస్తాడు. డోనిక్ ఆక్స్ సెట్ తీసుకుంటాడు. ఇక ఆరవ ఎపిసోడ్ ఆన్ ది ఎస్కలేటెడ్ లో ఆక్స్ డీల్ సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ చెక్ రివెంజ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. వెండి డైవోర్స్ ఫైల్ చేస్తుంది. కానీ చెక్ తో రీకన్సిలేషన్ చేస్తుంది. టేలర్ ఫండ్ నుంచి బయటపడతాడు. కానీ రివెంజ్ ప్లాన్ చేస్తాడు. లారా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుంది. చెక్ సీనియర్ ఆక్స్ తో సీక్రెట్ డీల్ చేస్తాడు. ఇక ఏడవ ఎపిసోడ్ ఫ్లడ్ ఈక్వలైజర్ లో ఆక్స్ తన విన్నింగ్ సెలబ్రేషన్ చేస్తాడు. కానీ చెక్ సీనియర్ బేట్రైల్ చేస్తాడు. ఆక్స్ అసిస్ట్ ఫ్రీజ్ చేయిస్తాడు. చెక్ ఆక్స్ మీద కొత్త కేసు బిల్డ్ చేస్తాడు. ఇక వెండి ఇద్దరి మనుషుల మధ్య కన్ఫ్యూజ్ అవుతుంది. టేలర్ కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తాడు. బెన్ రికవరీలో ఉంటాడు. ఇక ఎనిమిదవ ఎపిసోడ్ హర్బింగర్స్ లో టెన్షన్ పీక్స్ కు వెళ్తుంది. ఆక్స్ చెక్ సీనియర్ పై కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఫ్యామిలీ సీక్రెట్స్ రివీల్ అవుతాయి. చెక్ తన ఫాదర్ ను అరెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇస్తాడు. వెండి చెక్ సైడ్ తీసుకుంటాడు. టేలర్ ఆక్స్ మీద లా సూట్ ఫైల్ చేస్తాడు. లారా ఆక్స్ ను సపోర్ట్ చేస్తుంది. తొమ్మిదవ ఎపిసోడ్ ఐఎమ్ ది ట్యాంక్ లో చెక్ సీనియర్ అరెస్ట్ అవుతాడు. కానీ బెయిల్ గెట్ చేస్తాడు. ఆక్స్ తన ఎసెట్స్ రికవరీ చేయడానికి ఫైట్ చేస్తాడు. వెండి మరియు చెక్ మళ్ళీ టుగెదర్ అవుతారు. టేలర్ కొత్త అలయన్స్ ఫామ్ చేస్తాడు. డోనిక్ ఆక్స్ కు హెల్ప్ చేస్తాడు. ఇక 10వ ఎపిసోడ్ కాస్ట్రేటెడ్ లో క్లైమాక్స్ బిల్డప్ అవుతుంది. చెక్ సీనియర్ చెక్ మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆక్స్ ఫండ్ ను సేవ్ చేస్తాడు. కానీ టేలర్ బ్యాక్ స్టాప్ చేస్తాడు. వెండి ప్రెగ్నెంట్ అవుతుందని తెలుస్తుంది. లారా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇక 10th ఎపిసోడ్ ఎసిడ్ ఫ్రెండ్ లో ట్విస్ట్లు వస్తాయి. చెక్ సీనియర్ ఆక్స్ తో అలయన్స్ ఫామ్ చేస్తాడు. చెక్ ను టార్గెట్ చేస్తారు. వెండి చెక్ కు బేబీ న్యూస్ చెప్తుంది. టేలర్ ఆక్స్ ఫండ్ లో రిటర్న్ ట్రై చేస్తాడు.
బెన్ క్లీన్ అవుతాడు. ఇక 12వ ఎపిసోడ్ స్కై ఈజ్ సైడ్ సీజన్ ఫినాలే అని చెప్పాలి. చెక్ సీనియర్ మరియు ఆక్స్ కలిసి చెక్ ఆఫీస్ ను టార్గెట్ చేస్తారు. బిగ్ స్కాండల్ ఎక్స్పోజ్ చేస్తారు. చెక్ ఫైర్ అవుతాడు కానీ రీఇన్స్టేట్ అవుతాడు. వెండి చెక్ తో రీకౌన్సిల్ అవుతుంది. ఇక ఆక్స్ తన ఎంపైర్ ను స్ట్రాంగ్ చేస్తాడు. అలాగే టేలర్ ఇండిపెండెంట్ అవుతాడు. చెక్ సీనియర్ జైల్ కి వెళ్తాడు. సీజన్ చెక్ మరియు ఆక్స్ మధ్య కొత్త యుద్ధం హింట్ చేస్తూ ముగుస్తుంది. ఫ్యామిలీ బాండ్స్ బ్రేక్ అయినా గానీ పవర్ గేమ్ కంటిన్యూ అవుతుంది. మరి మొత్తంగా ఈ సీజన్ 3 మీకెలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.